వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కే పాపయ్య గారు, ఎల్ఐసి అండ్ సిఎల్ఐ. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజుల్లో అసలు హెల్త్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కావట్లేదు. అంటే మనకి ఎటు సైడ్ నుంచి అయినా ముప్పు రావచ్చు. సో ఈ జనరేషన్లో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అవసరమా సార్? అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా సరే మనకి ఇండివిజువల్గా ఉంటుందా లేదా ఫ్యామిలీ మొత్తానికి ఉంటుందా సార్? అవే డేస్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ అవసరం. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేని పర్సన్ హాస్పిటల్కి పోతే పరిస్థితికి మనం చెప్పక్కర్లేదు, ఎంత దారుణంగా ఉంటుంది అనేది. మనం ఒకసారి అడిగి ప్రాక్టికల్ అనుభవించిన వాళ్ళు చాలామంది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 90 రోజుల నుండి 90 రోజుల బేబీ నుండి 79 సంవత్సరాల పర్సన్ వరకు కూడా ఇస్తున్నారు. 90 రోజుల బేబీ నుండి 79 సంవత్సరాల పర్సన్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇండివిజువల్గా ఉంటుంది, ఫ్లోటర్, ఫ్యామిలీ ఫ్లోటర్గా ఉంటుంది. ఇంకోటి సీనియర్ సిటిజన్ పాలసీ కూడా ఉంటుంది. అయితే ఇంకోటి ఏంది, ఇండివిజువల్ పాలసీ, ఫ్యామిలీ ఫ్లోటర్, తర్వాత సీనియర్ సిటిజన్ పాలసీ. సీనియర్ సిటిజన్స్ అని ఎవరంటారు? 60 దాటిన ప్రతి వ్యక్తి కూడా సీనియర్ సిటిజన్. ఈ 3 రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నవి. కానీ ఇది మాత్రము ఓన్లీ 15% మాత్రమే ఉన్నది మన ఇండియాలో. ఎవరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మాకెందుకు, మాకు అవసరం లేదంటారు. కానీ ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల కొంతమంది ఇండ్లు అమ్ముకున్నారు, మన బంగారం అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కావాల్సింది ఏంది? మంచి ఆరోగ్యం లేకపోతే ఏమవుతుంది? డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చు అవుతున్నప్పుడు ఏముంటుంది? ఫర్ సపోజ్ నాకు తెలిసిన ఒక పర్సన్ క్యాన్సర్ పేషెంట్. ఆస్తులు బాగున్నాయి, మామూలుగా లేవు. ఇప్పటికీ ల్యాండ్స్ ఉన్నాయి, మొత్తం కంపెనీలకు లీజ్కి ఇచ్చారు, ఆ రెంట్స్ వస్తున్నాయి, ఉన్నది. క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్తో అతని యొక్క పరిస్థితి ఏమవుతుంది అని అంటే, ఖర్చు పెట్టుకుంటూ పోతూనే ఉండు. ఇదేంటి పరిస్థితి ఇలా ఉంది అని అంటే, హాస్పిటల్ ఆగదు కదా, కీమోథెరపీ ఆగదు కదా, మెడిసిన్స్ ఆగవు కదా, మెడిసిన్స్ తోటే బ్రతుకుతున్నాడు. క్యాన్సర్ పేషెంట్ ఏంటి అని అంటే బ్లడ్ చేంజ్ చేయాలి. అది తక్కువ నెలకు 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంత మెడిసిన్, అంత హెల్త్ అనేది చాలా హెల్త్కు విపరీతమైన పరిస్థితి. పూర్వకాలంలో కూడా రాజులకి ఏదైనా ప్రాబ్లం అయిందా రాజవైద్యుడు ఉండేవారు. రాజవైద్యుడు వైద్యం చేసేవారు. కానీ ఈ రోజుల్లో మనకున్న ఏంది, ఒక మన హైటెక్ యుగం, మనది హైటెక్ యుగం. మన అంత హైటెక్ మనుషులు. మనకి ఏదైనా కూడా అంత హైటెక్ ఫుడ్డే మనం తినేది. మన ఇంట్లో మదర్ చేసిన ఫుడ్ మనకు నచ్చదు, ఎవరికి నచ్చదు. ఎందుకు అని అంటే, బయట వచ్చిన అది ఉంటుంది కదా, స్విగ్గీ కానీ జొమాటో కానీ, అవి వస్తే చాలా టేస్ట్గా అనిపిస్తాయి. అందులో వాళ్ళు ఏం కలుపుతారో తెలియదు. కానీ అలాంటి ఫుడ్తో మనం రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. అది కొనుక్కొని తినడానికి డబ్బులు పెట్టినప్పుడు రూపాయి ఉండేదాన్ని 10 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటున్నాం. కాబట్టి ఆ జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. కానీ ఏది ఏమైనా తప్పదు. మారుతున్న ప్రపంచంతో పాటు, మారుతున్న సమాజంతో పాటు మనం కూడా మారుతున్నాం. ఎందుకు అని అంటే, ఒక విలేజ్లో ఉంటే విలేజ్ వాతావరణం ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఇక్కడ ఏసీ కింద కూర్చుంటున్నాం. విలేజ్లో ఏసీ ఉండదు, ఫ్యాన్ ఉంటే పెద్ద ఏసీ. ఈ సిటీలో ఫ్యాన్ ఉంటే మనకు ఏమంత అనిపించదు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇండివిజువల్ పాలసీ తీసుకుర్రు అనుకోండి. ఇప్పుడు 20 సంవత్సరాల వరకు మన గ్రాఫ్ ఎలా ఉందంటే, 20 సంవత్సరాల పర్సన్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏ పని చేసినా కూడా 30-40 వేలు అయితే సంపాదిస్తారు కదండి. సంవత్సరానికి ఒక 5,000 హెల్త్ ఇన్సూరెన్స్కి పెట్టుకోండి. ఇండివిజువల్ పాలసీ ఒక 5 లక్షలు వస్తుంది.
ఇండివిజువల్ పాలసీ ఒక 5 లక్షలు వస్తుంది. 5 లక్షల వరకు ఉదాహరణకి ఒక వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి, నాకేం కాదండి, నేను 100% పర్ఫెక్ట్గా ఉన్నా, నా చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, నాకు ఏ జబ్బులు వచ్చే అవకాశం లేదు. మనం రోడ్డు మీద పోతుంటే వేరేటోడు వచ్చి మనల్ని తగిలిస్తే మనకే కదా దెబ్బ తగిలేది, మనం పోయి తగిలిచ్చినా మనకే కదా దెబ్బ తగిలేది. అయితే చెయ్యి ఎరగవచ్చు, కాలు ఎరగవచ్చు, హెడ్ కావచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ కావచ్చు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. అది ఒక్కరుంటే ఇండివిజువల్గా తీసుకోండి, ఫ్యామిలీ మొత్తానికి కావాలంటే టోటల్గా ఫ్యామిలీ మొత్తానికి తీసుకుంటే బాగుంటుంది. దాంట్లో వచ్చేది ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుంది. ఫ్లోటర్లో ఏమవుతుంది, ఫాదరు, మదరు, ఈ సన్ను, డాటరు. 25 సంవత్సరాల వరకు పిల్లలు ఉంటే ఫాదర్ కింద డిపెండర్ అవుతారు. 25 సంవత్సరాల పైన ఉంటే వీళ్ళు సన్ను కానీ డాటర్ కానీ జాబ్ చేస్తుంటే, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అనేది కాదు, ఇద్దరు జాబులు చేస్తారు. ఎవరు తక్కువ ఏం కాదు. ఎవరి క్యాలిబర్ వాళ్ళదే, ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే పని చేస్తారు. పని చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చే శాలరీలో కంపెనీ నుంచి, ఒక కంపెనీలో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఓ మల్టీ లెవెల్ కంపెనీ కానీ, ఒక కార్పొరేట్ కంపెనీలో చేస్తే మాత్రం మినిమం 2 lakhs మెడిక్లైమ్ అనేది ఇస్తారు. ఇస్తున్నప్పుడు ఏంటంటే ఒక పర్సన్ జాబ్ చేస్తే వాళ్ళ ఫాదర్ని, మదర్ని యాడ్ చేపిస్తారు. సిస్టర్ని కానీ బ్రదర్ని కానీ యాడ్ చేసే అవకాశం ఉండదు. కాకపోతే ఫాదరు ఈ యొక్క పాలసీతో 2 లక్షలు ఏమి ఈ రోజుల్లో సెట్ కాదు, దేనికి సరిపోదు. ఒక్కరోజు ట్రీట్మెంట్ ఇచ్చేస్తే 2 లక్షలు అయిపోయింది, నెక్స్ట్ బ్యాలెన్స్ మీరు పే చేయండి అంటారు. మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పాలసీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్లోటర్ పాలసీ అనేది ఎప్పుడు ఫాదరు, మదరు, పిల్లలు ఉన్నప్పుడు ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే బాగుంటుంది. యావరేజ్గా ఒక 15,000 నుంచి 20,000 సంవత్సరాలు, ఓ నలుగురు అంటే ఓ 20,000తో 5 లక్షల పాలసీ వస్తుంది. ఈ పాలసీ తీసుకోవడం వల్ల బాగుంటుంది. అయితే ఇక 60 దాటిన తర్వాత ప్రీమియం ఎక్కువ ఉంటుంది. సీనియర్ సిటిజన్ కింద పాలసీ వస్తుంది. వాళ్ళకి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. 45 నుంచి ఆ పైన వచ్చేట అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువనే ఉంటాయి, ప్రీమియం ఎక్కువనే ఉంటుంది, ఆ రిస్క్ కవరేజ్ కూడా కవర్ అవుతుంది. అయితే ఇక ఉన్న దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, న్యూ ఇండియాలో యువ భారత్ పాలసీ అని ఒకటి ఉన్నది. యువ భారత్లో ఒకటి బేసిక్ పాలసీ, గోల్డ్, క్లాసిక్. బేసిక్, గోల్డ్, క్లాసిక్. అయితే ఈ యొక్క పాలసీలో యువ భారత్ పాలసీ తీసుకుంటే అబ్బాయి కానీ అమ్మాయిలు కానీ తీసుకోవచ్చు, ఇండివిజువల్ పాలసీ తీసుకుంటే బాగుంటుంది. హెల్త్ పాలసీలో లేడీస్కి సంబంధించి ఆలోచిస్తే మెటర్నిటీ అనేది సపరేట్గా యాడ్ చేస్తారు. ఇన్బిల్ట్ అంటే మనం సపరేట్గా యాడ్ చేస్తారు. సపరేట్గా యాడ్ చేస్తే ఏమవుతుంది, 50,000 కంటే ఎక్కువ మెటర్నిటీది ఇవ్వరు. తర్వాత కంపెనీలలో కూడా 50,000 ఇస్తారు. ఈ యొక్క న్యూ ఇండియా వాళ్ళు ఏం చేశారు, యువ భారత పాలసీ, గోల్డ్ పాలసీ తీసుకుంటే 25,000 వరకు మెటర్నిటీ ఇన్బిల్ట్ ఇచ్చారు. మనం దానికి అదనంగా అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. సుమారుగా 5,000 నుంచి 5,000తో మనం ప్రీమియం పే చేసుకుంటూ పోతే ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళకు 5,000, 5,500 కంటే ఎక్కువ ప్రీమియం పడదు. యువ భారత్ గోల్డ్ తీసుకొని ఈ యొక్క పాలసీని కంటిన్యూ చేసుకుంటూ పోతే మనకి ఏదన్నా ఈ యొక్క యాక్సిడెంటల్గా ఏది అయినా, వైరల్ ఫీవర్ అయినా, మన వచ్చిన కరోనా లాంటిది వచ్చినా కూడా ఈ యొక్క పాలసీ తోటి కవర్ అవుతుంది. అదే ఇక లేడీస్కి అయితే మెటర్నిటీ కూడా 25,000 ఇన్బిల్ట్తో ఇవ్వడం జరుగుతుంది. 25,000 ఇన్బిల్ట్ ఇవ్వబడుతుంది. ఇలా ఈ పాలసీని ఇండివిజువల్గా మినిమం 5,000 మీరు సంపాదించే సంపాదనలో సంవత్సరంలో 5,000 నాకు కావనుకొని హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే యూత్కి చాలా ఉపయోగం. వాళ్ళు ఏం పని చేసినా ఇది ఎవరికి ఇస్తారని డౌట్ రావచ్చు. ఇది ఎవరికి ఇస్తారు, ఎంప్లాయీకి ఇస్తారు, మామూలుగా బిజినెస్ చేసే వాళ్ళకి ఇస్తారు. ఈ రోజులో ఎవరు ఖాళీగా ఉన్నారండి? ఎవరైనా ఖాళీగా ఉన్నారా? ఒకప్పుడు అంటే ఖాళీగా ఉండేవాళ్ళు, నేను ఇదే చేస్తా, నేను ఇది చేయను అని. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తారు, ఏదో ఒక పని అంటే ఏం లేకపోయినా కూడా ఏదో మాల్స్లో పని చేస్తారు. ఇప్పుడు మనోళ్ళంతా ఇప్పుడు అమెరికాకు మనోళ్ళంతా వలసపోతారు. వాళ్ళు అక్కడికి పోయి ఏం చేస్తారు, చదువుకునే టైం చదువుకుంటారు, పనులు చేసేక్కడ పని చేస్తారు, పెట్రోల్ బంక్లో చేస్తారు, మాల్స్లో చేస్తారు, ఇంకా రకరకాలుగా పనులు చేస్తారు వాళ్ళు. ఇక్కడ కూడా ఆ సంస్కృతి, అమెరికన్ సంస్కృతి మన దగ్గర కూడా వచ్చింది. విలేజ్లో ఎవరు ఉండలేరు, ప్రతి ఒక్కరు కూడా
ఓ 10th ఫెయిల్ అయ్యిందా, అటు 2-3 సంవత్సరాలు ఏదో చుట్టుపక్కల ఏదో చూస్తుండే ఊర్లో ఇది లాభం లేదని సిటీ వరకు వచ్చి ఒక టౌన్కి వస్తుంది, టౌన్లో ఏదో పని చేసుకొని బ్రతుకుతుంది. మినిమం ఎట్లా ఏదన్నా 15,000 నుంచి 50,000 వరకు సంపాదించుకుంటారు. అందులో ఒక 5,000 పోతే సంవత్సరానికి ఒక 5,000 ఖర్చు పెట్టుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే తప్పు లేదు. ఒక ఈ లోపల మ్యారేజ్ అయింది, ఇండివిజువల్ ఉన్నారు కాబట్టి ఇండివిజువల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇండివిజువల్ పాలసీ తీసుకుంటూ పోతే 5,000 మినిమం ఒక 5,000 నెలకు సంవత్సరాన్ని పెట్టుకుంటే ఒక 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. అదేవిధంగా ఫ్లోటర్ పాలసీ పెట్టుకున్నారు అనుకోండి, ఫ్లోటర్ పాలసీ పెట్టుకుంటే ఫ్యామిలీ అంటే ఇది అయిన తర్వాత 20 సంవత్సరాలు అయిన తర్వాత 25కో 26కో పెళ్ళి అయితే చేసుకోవాలిగా, పెళ్ళి చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత అది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఫ్లోటర్ పాలసీ తీసుకోండి. ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో పిల్లలు అయ్యారు అనుకోండి, 90 days అంటే 3 నెలలు కాగానే అతన్ని బేబీని యాడ్ చేయవచ్చు. యాడ్ చేసుకుంటూ పోతే ఫ్లోటర్ పాలసీ కిందకి వస్తుంది. ఇది రెగ్యులర్గా టైం టు టైం కట్టుకోవాలి. ఇయర్లీ వన్సే ఉంటుంది, మధ్యన 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఉండదు. సంవత్సరానికి ఒక్కసారి పే చేసుకుంటూ పోతే అయిపోతుంది. యావరేజ్గా అప్ టు 35 years వరకు 5 లక్షల ఇన్సూరెన్స్ రావాలి అంటే ఫ్లోటర్ పాలసీ కానీ ఇండివిజువల్ పాలసీకి కానీ వ్యక్తికి 5,000, ఒక వ్యక్తికి 5,000 కేటాయిస్తే 5 లక్షల మెడిక్లెయిమ్ పాలసీ వస్తుంది. మ్యాక్సిమం తీసుకోవటమే ఉత్తమం. లేని పక్షంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం మీరే ఉన్నారనుకుందాం, రోడ్డు మీదకి వెళ్ళాము, ఇక్కడ ఉన్నాము, రోడ్డు మీద ఏదో పని మీద అంటే ఏదో అవసరాలు ఉంటాయి కదా, అవసరాలు రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాం, వేరే అవసరం వచ్చి మనకేదో మనమే లేదు, మన దారిలో మనం పోతున్నాం, మన వెనకాల వచ్చేటోళ్ళు కానీ మన ముందు వచ్చేటోళ్ళు మంచిగా వస్తారని గ్యారంటీ ఉందా? లేదు. వారి ఇష్టానుసారంగా వస్తారు. మనకు అయిన తర్వాత అతను వచ్చి తగిలిచ్చి అతను వెళ్ళిపోతాడు. మనకు చెయ్యికి దెబ్బ తగిలినో కాలుకే దెబ్బ తగిలిన ఏదో జరిగింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది అనుకుందాం, హాస్పిటల్కి పోతే ఏమంటాడు? మంచి కార్పొరేట్ హాస్పిటల్కి పోయినాం అనుకోండి, మినిమం 5 లక్షలు అవుతుంది అంట. లేదు నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అంటాడు, లేదంటారు. 2 లక్షలు డిపాజిట్ చేయండి అంటాడు. 2 లక్షల డిపాజిట్ ఎక్కడి? 2 లక్షల డిపాజిట్ ఉంటే మన ఊళ్ళోనే మంచిగా ఉంది, మనం ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? అవునా కాదు? కాబట్టి ఆ పరిస్థితులలో కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం ఉత్తమం అని నేను చెప్తా. ఇది అంటే మనకి ఎప్పుడు ఏ అవసరం పడుతుందో హెల్త్ విషయంలో ఎవరికి తెలియదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అంటారు. అవును, 100%. 100%. దీనికి మంచి ఉదాహరణ వేణుమాధవ్ గారు ఉన్నారు కదా, చనిపోయారు. వేణుమాధవ్ గారు మంచి కమెడియన్. ఆయన మాట్లాడుతున్నప్పుడు కామెడీగా మాట్లాడేవారు. అయితే మేము అతనితో మాట్లాడుతున్నప్పుడు ఇది అప్పుడే 2004-05 ప్రాంతాన్ని అనుకుంటా, మేము క్యాజువల్గా పోయి మాట్లాడుతున్నప్పుడు ఎల్ఐసి పాలసీ గురించి అడిగితే చేస్తానంటే చేద్దామండి ఏముంది అని అంటే అంత ఈజీగా అంటారు కానీ చేద్దామని అంటే అసలు ఏంది ఆయన నోటి వాక్ ఏందో, చేద్దామండి పక్కన అలీ భయ్య ఉండగా ఆయనతో కూడా చేపిద్దాం. అలీ గారు మీరు చేస్తారా అని, హెల్త్ ఇన్సూరెన్స్ చేద్దామండి ఎల్ఐసి ఎందుకు అని అలీ గారు అని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ చేశాడు. ఫస్ట్ నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకో, తర్వాత లైఫ్కి పోదాం అని చెప్పేసి అన్నాడు. ఇద్దరు చెరో 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకొని రన్ అవుతుంది. అయిపోయిన తర్వాత లాస్ట్ టైంలో ఆయనకు బాగా ఉపయోగపడ్డది వేణుమాధవ్ గారికి. చాలా ఆయన కొంచెం సిక్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు బాగా ఉపయోగపడ్డది. వాళ్ళ మంచిగా ఉపయోగపడ్డది. ప్రతి ఒక్కరు కూడా వద్దు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వద్దు అనుకొని చేసిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. లైఫ్ కూడా చేశారు, లైఫ్లో కూడా మంచి అమౌంట్స్ వచ్చాయి. కాబట్టి మనం ఏంది అని అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయటం చాలా మంచిది. దాంతోపాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేసుకుంటే మంచిది. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటని అంటే మన లైఫ్లో ఎంతో కొంత సేవ్ చేస్తాం. సేవ్ చేయకపోతే ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టబుద్ధి అవుతుంది. ఇప్పుడు 50,000 వచ్చినాయి, 50,000 వస్తే 50,000 వరకు ఖర్చు పెట్టేస్తాం. దాంట్లో ఏం చేద్దాం? కొంత దాచుకుందాం అని అంటే 10% దాచుకోండి, 10% లైఫ్కి పెట్టండి. ఇక 5,000 10,000 అంటే చిన్న అమౌంట్. హెల్త్కి వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క వెహికల్ ఇన్సూరెన్స్కు ప్రాణం లేని వెహికల్కి లక్షలలో ఇన్సూరెన్స్ కడతారు, ప్రాణం ఉన్న వ్యక్తి ఇన్సూరెన్స్ చేసుకోడు. ఇది బాగా నేను గమనిస్తున్నది ఏంటంటే ప్రాణం లేని దానికి, ప్రాణం లేనిది ఏంది? కారు ఉంటుంది, దానికి ప్రాణం ఉందా? మనం దాంట్లో పెట్రోల్ పోస్తేనో నడుస్తుంది, డీజిల్ పోస్తే నడుస్తుంది. కానీ దానికి వచ్చే లక్షలలో ఇన్సూరెన్స్ కడతాం.
తర్వాత మనకు ప్రాణం ఉంది, మనకు బాధ తెలుస్తుంది, కష్టం తెలుస్తుంది, సుఖం తెలుస్తుంది, కానీ మన యొక్క లైఫ్కి అస్సలు ఇన్సూరెన్స్ చేసుకోము. ఇదేందో మరి జనాల్లో మార్పు రావాలి. 30% మాత్రమే ఇన్సూరెన్స్ చేశారు లైఫ్, 15% మాత్రమే హెల్త్ చేశారు. ఇది పెరగాల. ఇది పెరగాలంటే అవేర్నెస్ రావాలి. ఈ అవేర్నెస్ ఎలా రావాలి? అమెరికా ఉందనుకోండి, ఇక్కడ నుంచి మనం వీసా తీసుకొని అక్కడికి వెళ్తుంటాం కదా, అక్కడికి వెళ్ళటానికి ముందే ఇతను ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయాలి. ఇన్సూరెన్స్ చేయకపోతే ఆ కంట్రీలో మనం నివసించడానికి వీలు లేదు. అమెరికా కంట్రీలో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇన్సూరెన్స్, అక్కడ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మనకు అక్కడ ఉండటానికి వీలు లేదు. అంటే అక్కడే మ్యాండేటరీ చేశారు, ఇక్కడ లేదు. ఆ మార్పు వస్తే బాగుంటుందని అనుకుంటాం. కానీ మనది ప్రజాస్వామ్య దేశం కదా. ఇంకోటి, ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం మనది. ప్రపంచానికి నాట్ ఓన్లీ, ఇప్పుడు మనం ఇండియాలో కూడా, ఇండియాలోనే నాగరికత పుట్టింది. దీన్ని చూసే ప్రపంచం అంతా నాగరికత నేర్చుకుంది. కానీ మనలో ఇంకా మార్పు అనేది రావట్లే. మారాలి, అందరూ మారాలి. వస్తుంది కానీ చాలా వరకు మార్పు రావట్లే. అందరూ మారితే బాగుంటుంది, అందరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది. అంటే ప్రాణం లేని వెహికల్కే మనం ఇన్సూరెన్స్ కడుతున్నాము అంటే మనం ప్రాణంతో ఉన్నాం, మనం కూడా ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి అంటారు. ఎస్ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.